మంచి చేశారు ఈ రాష్ట్రానికి. నిజంగా ప్రతి కుటుంబానికి ఎవరు మంచి చేశారు, ప్రతి విద్యార్థికి ఎవరు మంచి చేశారు, ప్రతి రైతుకి ఎవరు మంచి చేశారు అనేది అప్పుడు మీకు ఈజీగా బయటకు వస్తుంది. ఎందుకంటే అక్కడ పొలిటికల్ ఇది ఉండదు కదా. సో వాళ్ళ మనసులో ఉన్నవే బయటకు వస్తాయి. ఒక రహస్యం చెప్పండి. తెలుగుదేశం పార్టీలో 10 ఏళ్ళు ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ అంటే తను ఒక నాయకుడిగా ఆయన్ని చూశారు, అట్లాగే జగన్మోహన్ రెడ్డిని చూశారు. వీళ్ళిద్దరిలో కనిపించినటువంటి తేడా ఏంటి మీకు? జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో పరిపాలిస్తున్నారు. సో ప్రతి సమస్యని కూడా ఆయన మనసుతో చూస్తాడు కాబట్టి దానికి సొల్యూషన్ దొరుకుతుంది. చంద్రబాబు నాయుడు ప్రతిదీ కూడా ఓటు కోసం, ఇప్పుడు ఎందుకులే ఓటు, ఎలక్షన్ అప్పుడు చూద్దాంలే, ఒకవేళ మనకు ఓటు అయిపోతే వాడిని డబ్బులు పెట్టి కొనేద్దాంలే. చూసారు కదా, డబ్బుతో రాజకీయాన్ని భ్రష్టు పట్టించడం ఎలా అనేది చంద్రబాబు నాయుడు నేర్పించారు. దాంట్లో ఆయన పిహెచ్డీ చేశాడు. పక్క పార్టీ వాళ్ళని ఎలా కొనుక్కోవాలి, ఎన్టీఆర్ లాంటి వాళ్ళ పార్టీలో ఉన్న లీడర్లతో ఎన్టీఆర్ మీద చెప్పులు ఎలా వేయించాలి, అది చాలా గొప్ప ఆర్ట్ కదా. నీ వల్ల కాదు, నా వల్ల కాదు. నీ మనుషుల్ని నేను మభ్యపెట్టి మీ మీద రాళ్ళు చెప్పులు వేయించే స్థాయికి వెళ్ళాలి అంటే నేను ఎంత టాలెంటెడ్ ఉండాలి? ఆ టాలెంట్ చంద్రబాబు నాయుడుకు ఉంది. జగన్కి ఏ టాలెంట్ ఉంది అంటే, ఎలాంటి వాడైనా, అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, నేను దగ్గర నుంచి చూసా పాదయాత్రలో ఆ ఆప్యాయత, ఒక తల్లిలాగా ఆప్యాయంగా వాళ్ళని తీసుకొని, వాళ్ళని ముసలోళ్ళైనా ఇక్కడ చెమటున్నా మట్టున్నా అలా ఏదైనా వ్యాధి ఉండి ఇది ఉంటుంది, అయినా కూడా అలా ప్రేమగా కిస్ చేసి మీ సమస్య ఏంటని తెలుసుకొని వెంటనే పక్కనున్న పిఏకి ఆ సమస్య రాయించి దాన్ని పరిష్కరించేంత వరకు ఫాలోఅప్ చేయడం. మీరు ఆ మాట అనగానే ఇప్పుడు ముద్దులు పెట్టారు, నాశనం చేశారు అన్నటువంటిది నాకు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఆ మనసు లేదు. ఎందుకంటే